విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఉత్తరాంధ్రలో వైసీపీకి సంబంధించి చక్రం తిప్పుతారు అని ఓ రేంజ్లో ఆయన గురించి ప్రచారం సాగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు అయిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం రూపంలో మళ్లీ లక్ తగిలింది. ఆ మీదట శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది. దీంతో ఇక ఆయన నెంబర్ 2గా వైసీపీలో ఉంటారు అని అంతా అనుకున్నారు. ఈ కీలక పదవి తర్వాత బొత్స సత్యనారాయణ ఒక స్థాయిలో అధికార టీడీపీ కూటమి మీద విమర్శలు చేస్తారని, వైసీపీ లౌడ్ వాయిస్ గా ముందుకు వస్తారని అనుకున్నారు. అయితే బొత్స మాత్రం ఎందుకో సడన్ గా సైలెంట్ అయ్యారు. ఆయన మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఇంతకీ బొత్స ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఆయన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో ఉన్నారని టాకు. ఆయన అక్కడ తన బలాన్ని పెంచుకునే వ్యూహంలో ఉన్నారు. ఇదిలా ఉండగా బొత్స బెజవాడ వరదల తర్వాత కొంత చురుగ్గానే వ్యవహరించారు. ఆయన విజయవాడలో కొన్ని చోట్ల తిరిగి బాధితులను పరామర్శించారు. అయితే అక్కడ వారి నుంచి ప్రశ్నల వర్షం కురవడంతో పాటు టీడీపీ సర్కార్ సహాయం చేస్తుంటే వైసీపీ వారే అడ్డుకుంటున్నారు అని డైరెక్ట్ గానే వైసీపీ నేతల మీద ఆవేశపడ్డారని ప్రచారం జరిగింది. పైగా ఇప్పుడైనా రావడం అని నిలదీశారని కూడా టాక్ నడిచింది. అలా బొత్స కొంతవరకు కనిపించారు. మళ్ళీ ఆయన వైసీపీ నుంచి రాజకీయ తెర మీద కనిపించలేదు. ఈ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. జగనే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్లను అడ్డుగా పెట్టించి అక్కడ అతి పెద్ద ముప్పుకు కారణమయ్యారని టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేస్తే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దానిని ఖండించారు. బొత్స మాత్రం కనిపించలేదు అన్న చర్చ వచ్చింది. మరి బొత్స ఎందుకు మౌనంగా ఉన్నారు అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. ఆయన ఈ కీలకమైన సమయంలో గొంతు విప్పాల్సి ఉందని అంటున్నారు. అపోజిషన్ లీడర్గా ఆయనే ముందు ఉండాలి అన్న వాదన అయితే వినిపించింది. అయితే వైసీపీలో ఇటీవల అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. అదేవిధంగా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు కూడా సైలెంట్ అయ్యారు. శాసన మండలిలో చూస్తే వైసీపీ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో కూడా తెలియటం లేదు. దీంతోనే ఆచి తూచి స్పందించాలని భావించే బొత్స కొంత తగ్గి ఉంటారని వినిపిస్తోంది. ఏది ఏమైనా రాజకీయ వ్యూహాలలో దిట్టగా పేరు తెచ్చుకున్న బొత్స మాట్లాడినా లేక మాట్లాడకపోయినా కూడా చర్చగానే ఉంటుంది.